విశాఖ ఉమ్మడి అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గంలో సోమవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కొనదెల నాగబాబు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అరకులోయలోని గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ అరకు పార్లమెంట్ సభ్యులు బంపూరి గంగూలయ్య అధ్యక్షత వహించగా, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ అరకు పార్లమెంటు పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు నియమించనున్నట్లు ఆయన తెలిపారు. గత 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు, ఉత్సాహం, ఆసక్తిగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశం జనసేన పార్టీ అండదండలు ఉంటాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే డిప్యూటీ సీఎం లక్ష్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గిరిజన హక్కుల చట్టాలు పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది అని అన్నారు. సమాచార సేకరణ కమిటీని ఒకటి ఫామ్ చేసి మా గ్రౌండ్ లెవెల్లో ఈ కమిటీస్ వేయటానికి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మీద ఇదిగో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ అరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి సాధకులు వీళ్ళు కలిసి ఈ సమాచార సేకరణ చేసి ఈ సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మా గత 12 ఏళ్ళ నుంచి ఎవరు పనిచేస్తున్నారు ఇవన్నీ చూసుకొని వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి ఇది హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఏంటి, ఎవరెవరిని ఏ పొజిషన్లో పెట్టాలి అని డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో స్పెసిఫిక్గా అంటే ఇక్కడ అవగాహన ఎవరికైతే బాగుందో ఈ గిరిజన ప్రాంతంలో అలాంటి అవగాహన ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అందరూ చదువుకోకపోయినా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఇవాళ. సో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక బలమైనటువంటి ఒక కార్యవర్గాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏదన్నా అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ, రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. అదే మన స్టాటిస్టిక్స్ పట్టణంలో ఈ కురుడి, డుంబ్రిగూడ, బల్లగరు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెదపాడు ఈ ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారండి. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో
ఆయన ఫోకస్ ఎందుకంటే లాస్ట్ టైము మన ఆయన విస్తృతంగా తిరిగారు ఈ ఏరియాలన్నీ, ట్రైబల్ ఏరియాలు తిరిగినప్పుడు వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళ ఎక్కువగా దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు. సో వాళ్ళకి ఎలా నిలబడాలని, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. అప్పుడు 16-17 టైంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వాళ్ళు ఎందుకు నమ్మారు, కళ్యాణ్ బాబు అంతకుముందు సినిమాల్లో కూడా చూస్తుంటారు, ఎందుకంటే సినిమాలు ఇక్కడ దాకా వచ్చాయి కదా. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మకం ఆయన మీద, ఆయన ఆపి రండి మా పరిస్థితులు చూడండి అని చెప్పి స్వయంగా తీసుకెళ్ళి సరిగ్గా తాగటానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితిని చూపించి ఉన్న కొద్దిపాటి నీరు పొల్యూట్ అయిపోయి ఉంది ఇవన్నీ అడిగినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీకోసం మేము చేస్తామని. అలాగే అంతకుముందు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాలో వాటర్ లేకపోతే అక్కడ కొన్ని బోర్స్ తవ్వించి అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు మాకు ఏ పొజిషన్ లేదు, ఏ పదవి లేదు. అలాగే ఆయన చాలా, సో అలాంటి మంచి నాయకుడికి ఒక పదవి వస్తే ఎంత గొప్పగా చేయగలుగుతాడు అనేది ఇవాళ ప్రూవ్ అయింది. సో మెయిన్గా ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ యూత్కి ఉపాధి లభించేదానికి ఏమేమి చేయాలో అలాంటివన్నీ ఆలోచిస్తూ మ్యాక్సిమం ఇక్కడ ఈ గంజాయి లాంటివి జరగకుండా తద్వారా క్రైమ్ని అరికడుతూ గంజాయి లాంటి వాటి మీద యూత్ స్పాయిల్ అయిపోకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించడం, ఇలా ఆయన మైండ్లో చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయండి. సో అవన్నీ మేము అప్లై చేయాలని మేము ఇక్కడ మా పార్టీ ఇక్కడ బలంగా వీళ్ళనుకోవాలి. మాకు చాలామంది ఇక్కడ ఎస్పెషల్లీ యూత్ జనసేన వైపు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి ఒక అరకు పార్లమెంట్లో పరిధిలో కమిటీస్ వేసి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళ ద్వారా ఇంకా మంచి సర్వీస్ చేయడానికి, భవిష్యత్తులో పార్టీని బలంగా పునాదుల్ని బలంగా తీసుకెళ్ళడానికి ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఏదైతే అడవికి సంబంధించో లేకపోతే ఏదన్నా ఈ అక్రమమైనటువంటి మైనింగ్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారండి. సో ఆయన వాటి విషయంలో ఆయన రియాక్ట్ అవుతారు. బట్ నాకు స్పెసిఫిక్గా ఏ ఇష్యూస్లో ఈ బాక్సైట్ కానీ ఇంకోటి ఏదన్నారు హైడ్రో పవర్, సో ఏదైనా సరే ప్రకృతికి నష్టం జరిగి ప్రజలకి నష్టం జరిగే పనులు ఏదైనా సరే ఆయన సహించరండి. సో ఆయన దృష్టికి ఈ పాటికే వచ్చి ఉంటుంది, మెజర్స్ తీసుకుంటారండి. నాకు తెలిసినంత వరకు నాకు అటు నాలెడ్జ్ లేదు కానీ, బట్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య కూడా ఆయన దృష్టికి లేకుండా ఉండదండి. అన్నీ తీసుకొని నెమ్మదిగా 1 by 1 సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తుంది. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉన్నాయి సార్. ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టారు. అయినా అడవి తల్లి బాట అనేది సాగట్లేదు సార్. అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అలా పుట్టుబడి నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు వరకు కూడా పర్మిషన్ లేదు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ సార్ వచ్చినప్పుడు పెద్దపాటు చేశారు. రోడ్డు కూడా ఏ మాత్రం కూడా బాగాలేదు. ఇప్పుడు మీరు అది వీడియో తీసి పెట్టండి, డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు వీడియో తీసి పెట్టండి. అధికారులు కూడా దాని మీద అసలు శ్రద్ధ చూపించట్లేదు. లేదు అలా మాకున్న అంటే అది నేను ఒప్పుకోనండి. లక్ష్యం కూడా శ్రద్ధ చూపించట్లేదని కాదు, పంచాయతీరాజ్ శాఖ చాలా శ్రద్ధ చూపిస్తుంది. అంత మంచి లక్ష్యము అడవి అనేది గ్రామాల్లోకి వెళ్ళాలని ఆయన లక్ష్యం కూడా. ఏదైనా మిస్ అయితే డెఫినెట్గా వాటిని మా దృష్టికి తీసుకురండి. అవి మా పంచాయతీరాజ్ శాఖ చీఫ్కి తీసుకెళ్ళి దాన్ని మేము సరి చేస్తాం. అలా చాలా జరిగినాయండి. ఏదన్నా చిన్న జరుగుతున్నప్పుడు మేము ఆయన సెక్రటరీ గారి పంచాయతీరాజ్ హైయర్ ఆఫీసర్స్ తీసుకెళ్తే దాన్ని సరిచేసి మళ్ళీ బాగా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే మాకు పంపించండి, మీ మీడియా ద్వారా బయట పెట్టండి, అవన్నీ మేము సార్ట్అవుట్ చేస్తాం. కొత్త కమిటీస్ ఏర్పడతాయి. కొత్త యూత్ కొత్తగా వచ్చిన వాళ్ళతోటి కొత్త రక్తంతో పార్టీని నింపుదాం అనుకుంటున్నాం. సో ఓల్డ్ కమిటీస్ మేబీ వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళే ఉంటారని రూల్ లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రేపు